గంగపుత్ర ఐక్యత సంఘం సహాయ నిధి అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని 6 సంవత్సరాలుగా గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే విధంగా ఈ ఫౌండేషన్ ఈ సంక్షేమ సంఘం ఏర్పాటు కాబట్టి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా 6వ వార్షికోత్సవం చేసుకుంటున్నటువంటి గంగపుత్రులందరికీ కూడా గల్ఫ్లో ఉన్నటువంటి వారందరికీ నా వైపు నుంచి 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా ఇంటిని వదిలి గల్ఫ్కు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కూడా తట్టుకొని కుటుంబ పోషణ కోసం గల్ఫ్లో కార్మికులుగా జీవనం కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వారికి అండగా నిలబడతామని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గల్ఫ్లో అకాల మరణం చెందినటువంటి వారికి గల్ఫ్కు వెళ్ళినటువంటి వారందరూ కూడా తిరిగి యోగక్షేమాలతో తిరిగి రావాలని భగవంతుడు ప్రార్థిస్తూనే ఉంటాం. మనం అందరూ కూడా ప్రార్థించాలి, ఆ విధంగా జరగాలి. ఇంటి నుంచి గల్ఫ్కు వెళ్ళిన వారు తిరిగి యోగక్షేమాలతో ఇంటికి చేరాలని భగవంతుడి సందర్భంగా నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. కానీ ఏదైనా అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు గల్ఫ్లో మరణించిన వారి కుటుంబాలకు, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు గంగపుత్ర ఐక్యత, గంగపుత్ర గంగపుత్ర ఐక్యత. నేను మీ ఒక్కరు దిగుతాను ప్రెసిడెంట్ గారు నాకు జస్ట్ ఇట్లా తర్వాత వీళ్ళకి మన గంగపుత్ర కార్పొరేషన్ కూడా ముగ్గురు పెట్టినా ఇంకొక ఫౌండేషన్ పెద్దగా పెట్టినవరా తెలుసుంది అన్న ఇక్కడ బ్రెడ్ ఇది కొంచెం ఓకే ఓకే సూపర్ థ్యాంక్ యూ. మీరు పెట్టు చిన్న ఓకే ఓకే వీడియో రాలే ఓకే ఫోటో ఓకే